गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। శూరసేనాధిపతి అయిన ఆ చిత్రకేతుకి తన కొడుకు చనిపోయాడు అనే బాధతో ఉండేటప్పుడు అంగిరస నారద మహర్షి వచ్చి ఉపదేశం చేశారు. మొదట అంగిరస మహర్షి ఉపదేశం చేశారు. తర్వాత నారదులు, నాయనా దిగులు పడద్దు, ఇవన్నీ చెప్పి పైన నీకు మంత్రోపదేశం చేస్తాను, నువ్వు తపస్సు చేయి అని అన్నారు. కానీ ఈ ప్రపంచంలో మనకి అన్ని విషయాలకి ఒక ప్రమాణం ఇవ్వాలి. ఒక ప్రమాణం ఇచ్చి ఇది సరి అయిన కారణం కానీ మనం ఇచ్చినామంటే అందరూ వింటారు కదా. ఇప్పుడు ఇంకా కూడా ఆ చిత్రకేతుకి మనస్సులో సంశయం ఉన్నందువల్ల పైన ఒక లీలలాగా నారదులు చేశారు. ఏం చేశారంటే, ఇప్పుడు ఆ చనిపోయిన శిశువు ఉంది కదా, ఆ శిశువు దగ్గర మాట్లాడేదానికి ప్రారంభించారంట. నారదుడు పైన ఏమన్నారంటే, ఆ చనిపోయిన శిశువును చూసి, ఏ జీవాత్మ నువ్వు వచ్చి నేను నీకు పైన, నువ్వు చనిపోయినావు కదా, ఇప్పుడు నేను నీకు పైన ఆయుస్సునిస్తాను, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను, పైన నువ్వు చిత్రకేతుకు కొడుకులాగా ఉంటూ ఈ రాజభోగ్యములన్నీ అనుభవించి నువ్వు వచ్చి చివరి దాకా జీవించు, ఆ భాగ్యాన్ని నీకు ఇస్తాను, ఆ యొక్క యోగ్యతను నీకు ఇస్తాను అంటూ నారదుడు ఇలా ఆ జీవాత్మ చనిపోయిన శిశువుని చూసి మాట్లాడేదానికి ప్రారంభించారు. ఇలా చెప్పినారు నారదుడు. ఇలా చెప్పిన తర్వాత ఎవరికైనా చనిపోయిన శిశువు బదులు చెప్తుందో, లోపలుండే ఆ జీవము పైన నారద స్వామి యొక్క ప్రభావం వల్ల మాట్లాడేదానికి ప్రారంభించింది. ఏమి మాట్లాడేదానికి ప్రారంభించి ఏమంచిందంటే, పైన నారదుల్ని చూసి ఎవరు నాకు తండ్రి అని అడిగిందంట. ఈ జన్మలో ఇతను నాకు తండ్రి, దీనికి ముందు నేను ఎక్కడో పుట్టినానే, అప్పుడు ఆ ఎవరో తండ్రి ఉన్నారే, అప్పుడు ఆయన తండ్రినా నాకు, దానికి ముందు నేను కుక్కగా పుట్టినానే, అప్పుడు ఆ కుక్క నాకు తండ్రా, దానికి ముందు పందిలా పుట్టినానే, అప్పుడు ఆ పంది నాకు తండ్రా అంటూ మీకు చూస్తూ వచ్చారంటే, ఎప్పుడు ఎన్నో మంది తండ్రులకు బిడ్డగా పుట్టాను, ఎన్నో మంది తండ్రులకు మళ్ళీ బిడ్డగా పుట్టబోతాను. ఇలా నా కర్మవశాత్తు కాలకర్మ స్వభావం వల్ల ఈ జీవం అనేది ఇలా పుడుతూ ఉండేటప్పుడు దీంట్లో ఎవరు తండ్రి ఎవరు తల్లి ఎవరు నేను పిలవాలి, ఇన్ని తల్లి ఇన్ని తండ్రులు ఉన్నారే, ఏ తండ్రిని నేను సంతోషించాలి, ఆ తండ్రి బాధపడేటప్పుడు ఇతను బాధపడుతున్నారే అంటూ చూసి అతన్ని చూసి నేను బాధపడాలా. పైన మనం కానీ ఇవన్నీ తలుచుకున్నామంటే దేనికి బాధపడక్కర్లేదు. అసలు ఎవ్వరూ చావటం లేదు. చావటం అనేది ఒక 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 డ్రామాలాగా జరుగుతుంది. కానీ మళ్ళీ మనం పుడుతున్నాము, మళ్ళీ పుట్టి మళ్ళీ జీవించి కర్మవశాత్తు ఉంటూ మళ్ళీ చేస్తున్నాము, మళ్ళీ పుడుతున్నాము. అందుచేత ఇప్పుడు నేను పుట్టినందువల్ల ఎందుకు సంతోషం, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ దుఃఖం ఎందుకు? నాకు దీనివల్ల నాకు ఎవ్వరు సంబంధం లేదు. ఈ జన్మలో ఇతను నాకు తండ్రి అంతే. ఈ జన్మలో ఇతను నాకు తండ్రి కాబట్టి ఇతని తండ్రిని పిలవాల్సి వచ్చే ప్రారంధం ఉంటే పిలిచేవాడిని. కానీ ఎంతమంది తండ్రులు నాకున్నారు, అందుచేత నాకు లేనిపోని ఈ బాంధవ్యమంతా నాకు ఏమని చెప్పకండి. ఇతను నాకు అసలైన తండ్రి కాదు, నేను ఇంకో జన్మ ఇంకో పుట్టబోతానో అప్పుడు నాకు తండ్రి ఇస్తాడో అప్పుడు అతను అసలైన తండ్రినా అంటూ ఇలాగ పెద్ద పెద్ద విషయాలు విజ్ఞానంగా మాట్లాడేదానికి ఆ జీవాత్మ ప్రారంభించింది. ఒకటి మాత్రం మనం తెలుసుకోవాలి, ఈ ఆత్మకు సుఖము లేదు దుఃఖము లేదు, అనంతంగా ఉండే పరమాత్మ పైన ఉంది, ఆ పరమాత్మనే మనం తెలుసుకోవాలి అనే విషయం చెప్పి పైన మనం పుడుతున్నాము కదా, దీనికి అందమైన ఉదాహరణ ఇచ్చింది. ఎలాగంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలో డబ్బు అనేది ఉంది కదా, ఒక 500 రూపాయల నోటు తీసుకుంటాం. ఆ నోటు తీసుకొని ఒకడు ఏదైనా సామాన్ కొనేదానికి ఒక అంగిట్లో వచ్చినాడు, అది అక్కడే ఉంటుందో? అది అక్కడ కాకుండా ఇంకొకటి పాకెట్కి వెళ్తుంది, అది ఇంకొకటి చోటుకి వెళ్తుంది, అది ఇంకొకటి చోటుకి వెళ్తుంది అని ఒక రోజు లోపలనే ఎన్ని చోట్లకు ఆ డబ్బు అనేది తిరుగుతుంది. ఆ డబ్బు తిరుగుతుంది కానీ ఏదైనా అది శాశ్వతమైన చోటు అనేది దానికి ఉందో? కానీ డబ్బు మాత్రం శాశ్వతం. ఆ 500 రూపాయల నోటు శాశ్వతం కానీ దానికి ఉండే స్థలం శాశ్వతం కాదు. అలాగనే ఈ ఆత్మ అనేది శాశ్వతం కానీ అది పిలిచే అమ్మా నాన్నలు, తర్వాత తనతో పుట్టిన సహోదరులు, తను పెళ్లి చేసుకునే ఈ భార్యలు, దానివల్ల వచ్చిన కొడుకులు, ఇది ఏమీ శాశ్వతం కాదు. ఎలాగైతే ఆ 500 రూపాయల నోటు మారి మారి ఒక్కొక్కరి చేతికి వెళ్తుందో అలాగనే ఈ జీవంలో ఉండే ఆత్మ తనిగా ఉంటూ ఈ శరీరాన్ని ఆత్మ ఒక్కొక్కటి వెతుక్కుంటూ వెళ్తుంది. ఇది తెలుసుకున్నామంటే మనం దేని గురించి బాధపడక్కర్లేదు. అందుచేత భగవంతుడే శాశ్వతం, అలాంటి భగవంతుని పెట్టుకోవాలి. ఒక పూట మీరు వచ్చి ఈ జన్మలో ఇతనికి నేను పుట్టాను కాబట్టి మీరు ఇతన్ని తండ్రిగా పిలవాలని మీరు అన్నారంటే ఈ జన్మ నాకు అయిపోయింది అంతే. నేను పుట్టినాను, కొన్ని రోజులు ఈ భూలోక వాసం అనేది ఉనింది, నా ప్రారబ్ధవశాత్తు ఇవి
నా శరీరం అనేది జీవంలోంచి వెళ్ళిపోయింది, ఈ శరీరం చనిపోయింది. అందుచేత నేను వచ్చి ఇప్పుడు మళ్ళీ నన్ను ఈ బాంధవ్యంలో నన్ను ఇరికించకండి, ఇతను నాకు తండ్రి కాదు. అందరం కలిసి ఇప్పుడే నేను అజ్ఞానం నుంచి బయటకు వచ్చినాను, అందరం కలిసి భగవంతుని పోయి చేరుకునే దానికి దోవను చూసుకుంటాం, అందుచేత లేనిపోని బాంధవ్యాలని నాకు వద్దు అని ఈ జీవాత్మ పెద్ద పెద్ద విషయాలు చెప్పిన వెంటనే అక్కడ ఎంతమంది ఎవరైతే అందరూ ఏడుస్తున్నారో అక్కడ ఉండే బంధువులందరికీ మనసులో ఉండే బాధ అనేది వెళ్ళిపోయిందంట. ఎంత గొప్ప విషయాలు చెప్పింది. దేనికోసం ఏడుస్తున్నామా అదే, నాకు దీనికి సంబంధం లేదు, వీళ్ళతో నాకు సంబంధం లేదు అని చెప్పిన వెంటనే వీళ్ళందరికీ మనసులో ఉండే బాధలన్నీ పోయింది, అందరికీ మనసు తేలికగా అయింది. ఇలా అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆ జీవాత్మ నేను బయలుదేరుతాను, నా వచ్చిన పని అయిందని అది బయలుదేరిపోయిందంట. ఇలా ఇదంతా జరిగిన తర్వాత ఎవరైతే ఆ బిడ్డను చంపినారో ఆ స్త్రీలు ఉన్నారు కదా, ఆ స్త్రీలందరూ వచ్చి సాష్టాంగంగా అంగీరసు యొక్క చరణంలో పడి, మేమే ఈ శిశువుకి విషం ఇచ్చి చంపాము, మాకేదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి, మేము అసూయ వల్ల రాజు మమ్మల్ని గమనించలేదు కదా, ఆ కోపంతో ఇలా చేసినాము, మమ్మల్ని మన్నించండి అంటూ చరణంలో పడిన వెంటనే అంగిరసుడు, మీరందరూ బాలహత్య చేసినారు, దానివల్ల యమునా తీరముకు వెళ్ళి అక్కడ ప్రతిరోజు స్నానం చేసి నేను ఒక వ్రతం చెప్తాను, ఘోరమైన వ్రతం, ఆ వ్రతాన్ని అనుష్ఠం చేసి మీరు పాపాన్ని పోగొట్టుకోవాలి అంటూ వాళ్ళకి ఆ వ్రతాన్ని చెప్పి అంగిరస మహర్షి పంపించారు. ఇలా అందరూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చిత్రకేతు తాను కూడా తన మనస్సు పరిశుద్ధంగా అయిపోయింది. ముందుగానే అంగిరసు ఆయన యొక్క మాటలు మనస్సులో ఇలా చుడుతూ ఉంది. పైన ఈ శిశువు ఏ శిశువుకైతే అతను ఏడుస్తున్నాడో ఆ శిశువే వచ్చి ఇతనికి నాకు సంబంధం లేదు, ఇతని ఏ జన్మలో నాకు తండ్రి అని అన్న వెంటనే అతని మనస్సు ఇంకా కూడా సమాధానమయ్యి ఇప్పుడు నేరుగా ఆ నారదుడు అంగిరసు మహర్షి యొక్క చరణారవిందంలో పడి తన యొక్క తలను తీసుకెళ్ళి ఆ చరణారవిందంలో పెట్టాడంట. ఆ చిత్రకేతు ధారధారగా కన్నీరు కారుస్తూ, నేను ఎంత అజ్ఞానంలో ఉన్నాను, అలాగే నన్ను వదిలి ఉన్నారంటే పుత్రశోకంతోనే ఈ జన్మ అంతా ఏడుస్తూ నేను ఇలా బాధపడుతూ ఉండేవాడిని, కానీ మీరు వచ్చి ఇలా ఉపదేశం చేసి ఇలాంటి విషయాలన్నీ చెప్పిన వెంటనే నా మనస్సు అనేది ఎంత ప్రసన్నంగా అయింది, ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చింది, అలాంటి మీకు నమస్కారం అని చెప్పిన వెంటనే పైన నారదులు కూడా సంతోషపట్టి, నాయనా మీకు నేను ముందు చెప్పినాను కదా, ఆ యొక్క మంత్రం అనేది నీకు చెప్తాను, ఇది కానీ నువ్వు శ్రద్ధగా 7 రోజులు వదలకుండా నువ్వు కానీ శ్రద్ధగా చెప్పినావంటే నీకు భగవంతుడు అనుగ్రహం చేస్తారు అని చెప్పి పైన నారదులు ఆ చిత్రకేతుకు ఉపదేశించారు. నమ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ అంటూ, వాసుదేవాయ అంటూ కొన్ని ముఖ్యమైన శ్లోకములు, ఈ శ్లోకములతో పాటు ఇంకొక గద్యం దాంట్లో మంత్రంగా చెప్పి దీనిని నువ్వు 7 రోజులు నువ్వు తీవ్రంగా దీన్ని వదలకుండా దీన్ని జపించాలి, ధ్యానం చేయాలి, భగవద్ధ్యానం చేయాలి అని అనుగ్రహం చేసి అక్కడి నుంచి ఆ అంగిరసు నారదులు బయలుదేరిన వెంటనే చిత్రకేతు కూడా తాను తపస్సు చేయాలి అని వచ్చి ఆ మంత్రములను శ్రద్ధగా చదువుతూ వాళ్ళు చెప్పినట్టుగాని 7 రోజులు అంత తీవ్రంగా గాఢంగా ధ్యానం చేసేదానికి ప్రారంభించారు. ఈ ప్రపంచంలో యాదృశి శ్రద్ధ సిద్ధిర్భవతి తాదృశి అనే కదా ఈ ప్రపంచంలో ఉండేది. మనం ఎంత శ్రద్ధగా చేస్తామో అంత త్వరగా అన్నీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కాశీ వెళ్తాం అనుకుంటే, కాశీ వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది అంటే, నువ్వు దేంట్లో వెళ్తావు చెప్పు, అప్పుడు చెప్తాను. ఈ దీంట్లో వెళ్తే ఫ్లైట్లో వెళ్ళినావంటే 4 గంటలు, ట్రైన్లో వెళ్ళినావంటే 2 రోజులు, నువ్వు వచ్చి కారులో వెళ్ళినావంటే 3 రోజులు. అలాగా ప్రయాణం అనేది మనం వెళ్ళే తీవ్రతనే కదా ఉండి, అలాగనే ఇతని యొక్క తీవ్రత వాళ్ళు చెప్పినందువల్ల ఆ తీవ్రంతో ఈ మంత్రమును చెప్పుకుంటూ 7 రోజులు కేవలం జలం మాత్రమే, నీరు మాత్రమే తాగుతూ అలాంటి ఒక తపస్సు చేశారు చిత్రకేతు. ఆ చిత్రకేతు అలా తపస్సు చేసిన తర్వాత 7వ రోజు ఏమైందంటే తాను విద్యాధరుడుగానే మారిపోయాడంట. విద్యాధరుడుగా మారిపోయి, విద్యాధరుడు అంటే గొప్ప దేవతా జన్మం, గంధర్వులాగా విద్యాధరుడుగా మారిపోయాడు ఆ చిత్రకేతు. అలా విద్యాధరుడుగా ఈ మంత్ర జపం వల్ల మారిన తర్వాత అతనికి మనస్సులో ఏమిటంటే, ఏ ప్రభువులు ఈ ప్రపంచానికి అంతటా ఆధారంగా ఉన్నారో, ఏ ప్రభువు యొక్క శరీరం నిర్మలంగా ఉంటుందో, ఏ ప్రభువు యొక్క శరీర కాంతి తేజస్సు అలే శుద్ధ స్ఫటిక సంకాశంగా ఉంటుందో, ఏ ప్రభువులకి సహస్ర శిరస్సుతో ఈ భూమండలం తర్వాత ఈ జగత్తునంతా ఏ ప్రభువు యొక్క ఆధారంలో ఉందే, ఏ ప్రభువుని యొక్క శరీరంలో నీలాంబరాన్ని ధరించి
విహరించి ఉన్నారో ఆ సంకర్షణమూర్తిని వెళ్ళి అతన్ని చూసి దర్శనం చేసుకొని ఆ ప్రభువుని చూడాలి అని బయలుదేరి ఆ చిత్రకేతు వచ్చారు. చిత్రకేతు తన తపస్సు వల్ల, భగవంతుని యొక్క సంకల్పం, గురుదేవుల యొక్క అనుగ్రహం వల్ల నేరుగా ఆ సంకర్షణమూర్తి యొక్క దర్శనం దక్కింది. ఆ సంకర్షణమూర్తిని చూసి ఇలాంటి మూర్తి, మీలాగా గొప్ప మూర్తి, ఈ సంకర్షణను గురించి మనం ముందు కూడా పంచమ స్కందంలో 25వ అధ్యాయంలో విన్నాము. ఆ సంకర్షణమూర్తి యొక్క శిరస్సులోని జగత్తంతా ఉంది అని. అలాంటి గొప్ప సంకర్షణమూర్తిని చూసి నమస్కరించి ప్రభో, అతన్ని చూసి ధారధారగా కన్నీరు కారుస్తున్నాడంట. ఆ రూపాన్ని చూస్తే ఆనందం, అంత ఆనందం మనసులో. ఇలాంటి ఆనందం కలిగిందే. ఇలాంటి ఆనందాన్ని వదిలేసి ప్రపంచంలో ఉండేవాళ్ళు మాలాగా ముందు అజ్ఞానులుగా ఉంటూ, విషయ సుఖంలో ఉంటూ, దీన్ని చూసుకుంటూ ఇలా మేము పాడైపోతున్నామే. నీలాంటి ఉత్తమమైన మూర్తిని, నీలాంటి కారుణ్య మూర్తిని చూసి ఇంత ఆనందం, ఇన్ని రోజులు మేము దీన్ని చెడుగొట్టుకున్నామే అంటూ ఆ మూర్తిని చూసి ధారధారగా కన్నీరు కారుస్తూ భగవంతుని యొక్క చరణారవిందంలో అతని తలను పెట్టాడంట చిత్రకేతు. ఇక్కడ ఏమిటంటే సాధారణంగా భగవంతుడి యొక్క చరణారవిందం, మహాత్ముల యొక్క చరణారవిందం వస్తే మనం ఏదైనా నీటిని పెట్టి ఆ చరణారవిందాన్ని కడుగుతాం. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే తన యొక్క కన్నీటితోనే ఇలా ధారధారగా కన్నీరు కారుస్తూ భక్తి ప్రవాహంతో తన యొక్క కన్నీటితోనే ఆ సంకర్షణమూర్తి యొక్క చరణారవిందాన్ని కడిగి పైన అద్భుతమైన ఒక స్తోత్రం చేశారు చిత్రకేతు. తన స్తోత్రంలో మొదట ఏమన్నారంటే, ప్రభో, ఈ ప్రపంచమే మాయ గురించి ప్రారంభించారు. మీరు ఈ ప్రపంచాన్ని సృష్టి చేసినదే మాయతోనే కదా. ఆ మాయా ప్రభావంతోనే జగత్తు సృష్టి అయింది. ఆ మాయా ప్రభావంతోనే ఈ జగత్తు రక్షింపబడుతుంది. ఆ మాయా ప్రభావంతోనే ఈ జగత్తు కూడా సంహరింపబడుతుంది. అలాంటి మాయస్వరూపి, మాయగా ఉండే ఈ ప్రపంచం, ఈ మాయను కానీ దాటాలంటే నువ్వు అన్నావు కదా, నిన్ను చరణారవిందాన్ని ఆశ్రయిస్తేనే ఈ మాయను దాటగలుగుతారు, లేకపోతే వీలవ్వదు నువ్వు అన్నావు కదా. అలాంటి ప్రభువు నీవు, నిన్నే వచ్చి అందరూ ఆదరించే ఉత్తమ భక్తులు ఉన్నారు కదా, ఆ ఉత్తమ భక్తులను నువ్వు సులభంగా ఈ మాయను దాటిస్తున్నావే, ఆ కరుణామూర్తి అయిన నీకు నమస్కారం అంటూ తన స్తోత్రాన్ని ప్రారంభించారు చిత్రకేతువుడు. ఈ ప్రపంచంలో అందరూ ఏమనుకుంటున్నారు, మేము ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, ఈ వ్యవహారం చేస్తున్నాం అంటూ అందరూ ఇలా లోకంలో ఉంటున్నారే, వీళ్ళెవ్వరికీ తెలియదు. అందరికీ చిన్న చీమ నుంచి బ్రహ్మదేవుని పర్యంతం నువ్వే అంతర్యామిగా ఉంటూ అన్ని పనులు చేస్తున్నావు, ఏమి తెలియకుండా అందరూ నేను చేస్తున్నాను అహంభావంతో ఉంటున్నారే, దీనివల్ల ఏం ప్రయోజనం ఈ జనులకు అని చెప్పి తర్వాత నువ్వు ఎంత ప్రభావశాలి అంటే అందరూ నేను గొప్ప అంటున్నారో. ఈ ప్రపంచంలో పెద్ద విషయం అని ఉన్నదే, దానికంటే పెద్ద విషయం నువ్వు. ఈ ప్రపంచంలో చిన్నది అని ఉంటుంది, అణువు వచ్చే, ఆ అణువుకు కూడా అణులాగా ఉంటావు నువ్వు. అనోరణీయాన్ మగతో మహీయాన్ అంటూ ఉండే ప్రభువు నీవు. నీ యొక్క ప్రభావం కానీ తెలిస్తే ఎవరు ఇలా మాట్లాడరు. అందరూ ఏమనుకుంటున్నారు, జీవిస్తున్నారు, ఈ యొక్క బ్రహ్మాండం ఉంది, దీంట్లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు వీళ్ళందరూ ఉంటున్నామంటూ ఇది మాత్రమే చూడగలుగుతున్నారు. కానీ ఏమిటంటే ఇది ఒక ముక్కలాగా, చిన్న ఒక రాయిలాగా నీకు కోటి బ్రహ్మాండములు ఉన్నాయి. ఆ కోటి బ్రహ్మాండములు కూడా నువ్వు రక్షిస్తూ ఇలా అంటున్నావు. అలాంటి యొక్క అనంతమైన ప్రభావమైన నీ యొక్క ప్రభావాన్ని కానీ ఎవరైనా ఇలా ఆలోచించినారంటే దాంట్లో తాను ఎమ్మాత్రం, ఈ ప్రపంచమే ఎంత పెద్దది, ఒక్క ప్రపంచమే ఇలాంటి 1000 కోటి సంఖ్యలో ఉండే ప్రపంచములు, దాంట్లో ఒక భూమి, ఆ భూమిలో ఉండే చిన్న మనము, దీంట్లో ఎవరు అహంభావ పడేదానికి కూడా ఒక్క ముక్క కూడా దాంట్లో ఒక్కడి కూడా అర్హత లేరు. అలాంటి ఈ జనులు అజ్ఞానంతో వీళ్ళు తాను అని అనుకుంటున్నారే, కానీ నువ్వు ఎంత పెద్ద ప్రభు, ఇలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండములు తన శిరస్సులో వహించి నువ్వు ఇలా అందరికీ ఆధారంగా ఉంటున్నావే, అలాంటి ప్రభువైన నీకు నమస్కారం అంటూ మధ్య స్తోత్రంలో చెప్తున్నారు. ఈ జనులందరూ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిదే కదా అన్న, అదేమంటున్నారంటే అదన్నీ ప్రయోజనం లేదు అంటూ చిత్రకేతు తన యొక్క స్తోత్రంలో చెప్తున్నారు. ఎందుకు ప్రయోజనం లేదంటే, నువ్వు ఎన్ని విషయాలు తెలుసుకున్నా కానీ, నువ్వు పెద్ద పిహెచ్డి చేసినా కానీ, ఏమి చేసినా కానీ అన్నీ ఈ జన్మతో సరి. మళ్ళీ జన్మలో పుట్టినావంటే ఆ జన్మలో మళ్ళీ దెబ్బతినే ఏబీసీలు తెలుసుకోవాలి. అది ఏది కూడా నీకు ఇంకో జన్మలో రాదు.
కానీ భగవత్తత్వం, భగవంతుని యొక్క ఆ మార్గంలో నువ్వు కానీ ప్రయత్నించినావంటే మళ్ళీ నువ్వు మనుషుడిగా పుట్టేటప్పుడు అది మళ్ళీ అప్పటి నుంచి కొనసాగుతుంది. అదే భగవంతుని యొక్క మహిమ. అందుచేత నువ్వు ఎన్ని విషయాలు, పెద్ద పెద్ద విషయాలు ఈ ప్రపంచంలో తెలుసుకున్నా కానీ అవన్నీ ప్రయోజనం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీ యొక్క స్మరణను నీ దగ్గర వచ్చి చేరుకోవాలి అనే ఒక చెప్పించే విద్యనే గొప్పది. దానికినే ఈ ప్రపంచంలో దానికి భాగవత ధర్మం అని అంటారు. అది విశేష ధర్మము. ఆ భాగవత ధర్మంలో నిన్ను అనవరతము ధ్యానం చేసుకుంటూ నీ దగ్గర వచ్చి చేరుకోవాలి అని ఏ మహాత్ములు ఉన్నారో ఆ మహాత్ముల ద్వారా ఈ భాగవత ధర్మాన్ని విని నిన్ను వచ్చి నీ దగ్గర వచ్చి చేసుకోవాలి అంటూ ఈ భాగవత ధర్మం యొక్క ప్రత్యేకతను చెప్పారు. ఈ ప్రపంచంలో నిన్ను సాక్షాత్కరిస్తేనే అజ్ఞానం అనేది పోతుంది. అదే వాస్తవం. మనకు జ్ఞానం వచ్చిందంటే జ్ఞానాన్ముక్తి అంటూ పెద్దలు చెప్పినట్టు అలాగనే జరుగుతుంది. ఇది వాస్తవమైన విషయం. కానీ ఆ జ్ఞానం సంపాదించేదానికి మనకు మార్గంగా ఉండేది ఏది అంటే ఈ నామ సంకీర్తనం అంటూ నామసంకీర్తన యొక్క మహిమను ఇక్కడ చెప్పారు. ఈ నామస్మరణ వల్ల ఎవరెవరంతా ఉద్ధారణమవుతున్నారంటే పెద్ద పెద్ద తప్పు చేసేవాళ్ళు, చండాలుళ్ళు, తర్వాత పుల్కసుళ్ళు, ఎవరెవరంటే అంధుళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ నామస్మరణ వల్ల, ఈ నామస్మరణ మాత్రంతో వాళ్ళ మనస్సు అనేది మారి వాళ్ళు కూడా కొంచెం కొంచెంగా పాపాలను నిలిపేసి కొన్ని రోజుల తర్వాత చూసినామంటే ఈ నామస్మరణం వల్ల సత్కులంలో పుట్టిన వారిలాగా అతను కూడా మారిపోయి మంచి పనులు చేసుకుంటూ భగవదారాధనం చేసుకుంటూ అతన్ని మారుస్తుంది. అందుచేత నీకంటే నేనేమనుకుంటానంటే ఈ నామం గొప్పది. ఎందుకంటే అలాంటి వైకుంఠవాసి అయిన నిన్ను ఆ నామం మన దగ్గర తెచ్చి ఇచ్చేస్తుంది. అందుకోసమే కదా కలియుగంలో మహాత్ములందరూ పుట్టి నామస్మరణం చేయాలి, నామసంకీర్తనం చేయాలి, నామసంకీర్తనం చేయండి, మనస్సు భగవంతుని దగ్గర మీరు సమర్పించండి. అందరూ మహాత్ములందరూ దేనికి అంటున్నారు? మనం చేస్తేనే మనం దీంట్లో నుంచి బయటకు రాగలుగుతాం అనే ఉత్తమమైన సాధనం ఈ నామసంకీర్తనం. అందుచేత నీకంటే ఈ నామం గొప్పది. అలాంటి నామమైన నువ్వు ఉండే ఆ నామి అయిన నీకు నమస్కారం ప్రభో అని చెప్పి నీ ప్రభావం ఎంత పెద్ద ప్రభావం. నువ్వు ఎలా ఉన్నావంటే సూర్యుడిలాగా జ్వలిస్తున్నావు ఆకాశంలో సూర్యుడి యొక్క ప్రకాశం ఎంతగా ఉంటుంది. ఆకాశమంతా వ్యాపించి ఆయన యొక్క వెలుతురు ఎంత దూరం ఉందని మనం తెలుసుకోగలుగుతామా? అంత ఆయన యొక్క వెలుతురు, ఆయన ప్రకాశం ఇలా ఉండేటప్పుడు ఆయన యొక్క ప్రకాశం ప్రభావం అనంతంగా ఉంది. దానికి ముందు చిన్నదిగా ఒక పురుగు, ఏమిటంటే లైట్ పురుగు అంటాం కదా, మనకు కరెంటుగా అంతా వెళ్ళిపోతే అది చిన్నదిగా ఒక పురుగు ఉంటుంది. దాంట్లో లైట్ ఇలా చిన్నదిగా ఇలా మెరుస్తూ ఉంటుంది లోపల లైట్. ఈ ప్రకాశానికి, సూర్యుని యొక్క ప్రకాశానికి లైట్కి ఏదైనా సంబంధం ఉందా? ఆ సూర్యుని యొక్క ప్రకాశంలో 0.0000001% కూడా లేదు. అది అలాగ నేనున్నాను చిన్న లైట్ పురుగులాగా. మీరు ఆకాశంలో ఎలా ఉన్నారంటే సూర్యుడిలాగా మీ యొక్క ప్రభావం, మీ యొక్క కరుణ, మీ యొక్క ఆ ప్రపంచ సృష్టి అంతా ఉంది. అందుచేత అలా అంత గొప్ప ప్రభువులైన మిమ్మల్ని నేను ఏమి స్తోత్రం చేసి మిమ్మల్ని సంతోష చేయగలను? అది నా వల్ల వీలవుతుందా? ఏదో నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని సంతోషపడుతున్నాను ప్రభో అంటూ ఆ సంకర్షణను చూసి నమస్కారం చేసి ఇలా చెప్పారు. ఇవన్నీ చెప్పి చివరిగా ప్రభో ఈ జగత్తు అఖిలాండకోటి బ్రహ్మాండములుండే ఇవన్నీ కూడా మీ శిరస్సులో ఆధారంగా ఉంది నేను తెలుసుకున్నాను. అలాంటి గొప్ప సంకర్షణ మూర్తి అయిన మిమ్మల్కు ఎన్ని నమస్కారాలను చేస్తే తగ్గుతుంది? అందుచేత అలాగ అందరినీ కాపాడే అనంతమూర్తి అయిన మీకు నమస్కారం. ఇలాగ ఉండే మిమ్మల్ని సాధారణంగా ఉండేవాళ్ళు తెలుసుకోవచ్చా? తెలుసుకోలేరు. మిమ్మల్ని తెలుసుకునే దానికి చాలా కష్టం. కానీ ఇలాగ మిమ్మల్ని తెలుసుకొని దర్శించే భాగ్యం నాకు ఎలా కలిగిందంటే నారదస్వామి, అంగిరసులు మహర్షుల యొక్క ఆశీర్వాదంతో దక్కింది. అందుచేత నా గురువులైన వాళ్ళు మనసార నమస్కారం చేసుకుంటూ మిమ్మల్ని కూడా ఇలా సాష్టాంగంగా నమస్కారం చేస్తున్నాను అంటూ భగవంతుని యొక్క చరణారవిందంలో పడి ధారధారగా కన్నీరు కారుస్తూ లేచి నిలబడి ప్రసన్నంగా చూసి ఆ చిత్రకేతును చూసి సంకర్షణ మూర్తి కూడా చాలా సంతోషపడి అతను కూడా మనస్సులో ప్రసన్నంగా, ఆ సంకర్షణ మూర్తి కూడా ప్రసన్నంగా మనస్సులో ఉండి ఆ చిత్రకేతువుని చూసి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ సంకర్షణమూర్తి చిత్రకేతును చూసి, నాయన నువ్వు చెప్పింది చాలా వాస్తవం. నా యొక్క ఆధారంలోనే ప్రపంచం ఉంది. ఇది అందరూ తెలుసుకోలేరు. ఇది చాలా రహస్యమైన విషయము. నీ గురుదేవుల వల్ల నువ్వు తెలుసుకున్నావు. నువ్వు చెప్పినదే వాస్తవం.
అందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. ఈ చిన్న చీమ నుంచి బ్రహ్మదేవుని పర్యంతం నేనే అంతర్యామిగా ఉంది, అన్నీ నడుపుతున్నాను. అందరూ సాక్షిభూతంగా నేను ఉంటూ వాళ్ళకి కావాల్సింది ఇస్తూ నేనే లోపల ఉండి అన్నీ నడిపిస్తున్నాను. కానీ చూసేదానికి వ్యవహార సత్యంలో వాళ్ళు చేసేటట్టు ఉంది నాయన, కానీ అన్నిటికీ నేనే ఆధారం, నువ్వు చెప్పినదే అన్నీ సత్యం అంటూ చిత్రకేతువుని చూసి సంకర్షణమూర్తి మాట్లాడారు. ఎలాగైతే ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉండేటప్పుడు ఒకతను నిద్రపోతున్నాడు, నిద్రపోయిన తర్వాత లేచి చూస్తే ప్రపంచం అనేది ఉంది. ఈ ప్రపంచం అనేది ఉంది. అలా అంటే ఇతను సృష్టించారా, ఇతను లేచిన వెంటనే జగత్ సృష్టి అయిందా అంటే అది కాదు. ఇతను నిద్రించినా కానీ, ఇతను మేలుకున్నా కానీ ఈ జగత్తు అనేది ఉంది కదా. ఇతను నిద్రపోయాడంటే అతను నిద్రపోతున్నాడు, అంటే ఈ జగత్తు అనేది లేకుండా ఉండదు. అలాగనే ఎవ్వరు ఉన్నా లేనా కానీ నా యొక్క సంకల్పంతో ఈ ప్రపంచం అనేది జరుగుతూ ఉంది. అలాంటి జీవాత్మ ఈ ప్రపంచంలో ఎలా ఉండాలంటే ఇప్పుడు ఈ మాయను దాటాలి. ఈ మాయను ఎలాగైతే దాటాలి అంటే వివేక వైరాగ్యంతో ఈ మాయలను నా చరణారవిందాన్ని ఆశ్రయించి దాటాలి. ఎలాగైతే ఒక అతను బాగా నిద్రపోయేటప్పుడు అప్పుడు స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఆ కలలో జరిగే విషయాలన్నీ అతనికి నిజంగా మనసులో తోచుతుంది. అలా ఉండేటప్పుడు భయపడుతూ తర్వాత లేచి చూస్తే ఆహా ఇది స్వప్నమా కళ అంటూ తర్వాత వచ్చి ఇది అసత్యం కాదు, మనం ఉండేదే సత్యం అంటూ అతను స్మరణ అనేది లోపల యథార్థంగా ఎప్పుడు అనుభవంతో వస్తుందో అప్పుడు తెలిసిపోతుంది కదా ఇది కళ అని. అలాగా ఇతను ఏం చెయ్యాలంటే ఇప్పుడు ఉండే ఈ ప్రపంచ సత్యం అనేది, ప్రపంచం అనేది మిథ్య, ఇది వ్యవహార సత్యం, ఇది కాకుండా పరబ్రహ్మమే సత్యం అనేది స్వప్నంలో నుంచి లేచేలాగా అందరూ లేవాలి. అది లేవాలంటే వివేక వైరాగ్యంతో దాన్ని చెడగొట్టి నా చరణారవిందాన్ని ఆశ్రయిస్తే ఈ స్వప్నావస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాగైతే ఇది సత్యం అది సత్యం కాదని తెలుసుకుంటారో అలాగనే ఈ జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అనేది వివేక వైరాగ్యంతో తెలుసుకుంటారు అని చిత్రకేతుల దగ్గర సంకర్షణమూర్తి అన్నారు. ఈ ప్రపంచంలో జీవాత్మ అందరూ సుఖదుఖంతో దీని వెనకాల పుణ్యపాపములతో జీవించి తర్వాత జననమన ప్రవాహంలో తగులుకొని ఇలా తపిస్తున్నారు. అందుచేత ఏం చేయాలంటే దీంట్లో నా చరణారవిందాన్ని ఆశ్రయించి బయటకు రావాలి. అందుచేత ఉత్తమమైన ఈ మనుష్య జన్మ దక్కింది కదా, ఈ మనుష్య జన్మ దక్కిన తర్వాత కూడా నన్ను వచ్చి చేరుకోవాలని దాంట్లో నీకు ఆ విషయంలో నివృత్తి మార్గంలో నీకు రుచి రాకుండా నువ్వు ప్రవృత్తి మార్గంలోనే విషయ సుఖంలోనే ఉంటూ ఉన్నావంటే అజ్ఞానం అనేది నీకు ఉంటుంది. అందుచేత ఈ ప్రవృత్తి మార్గం అంటే ఏమిటంటే భగవంతుడు లేకుండా మనం ఏ విషయం చేసినా కానీ అది ప్రవృత్తి మార్గం. భగవత్ సంబంధంతో ఏ విషయం చేసినా కానీ అది నివృత్తి మార్గం. అందుచేత భగవత్ స్మరణం ఇచ్చే ఏ పనులు చేసినా కానీ ఆ పనులు చేసుకుంటూ అనవరతం భగవత్ స్మరణతో కానీ మనం జీవించు ఎవరైనా వచ్చినాడంటే నన్ను వచ్చి చేరుకుంటాడు. అలాంటి గొప్ప విషయాలని నువ్వు తెలుసుకున్నావు, రహస్యమైన విషయాలు, చాలా దుర్లభమైన విషయాలు. దానికి కారణం ఏమిటంటే నీ గురుదేవులుగా వచ్చిన ఆ అంగీరసులు నారదులు వాళ్ళ యొక్క ప్రభావంతో నువ్వు తెలుసుకున్నావు అంటే చిత్రకేతుని అనుగ్రహించి అందుచేత నా యొక్క తత్వమైన భగవతత్వము భాగవత ధర్మము తర్వాత నా పట్ల భక్తి నీకు అచంచలంగా ఉంటుంది అంటూ ఆయనకు అనుగ్రహించి ఈ సుఖ దుఃఖముల వల్ల వచ్చే అనుభవాలన్నీ నిన్ను ఏమీ చేయలేదు, నువ్వు ఎప్పుడూ నిర్మలంగా జ్ఞానులాగా జీవిస్తావు అంటూ సంకర్షణుడు ఆ చిత్రకేతుకు అనుగ్రహం చేసి అంతర్ధానమయ్యారు. అలాగనే చిత్రకేతు కూడా అక్కడి నుంచి బయలుదేరారు అనేది అధ్యాయం యొక్క కథ. ఈ స్తోత్రం అనేది అద్భుతమైన స్తోత్రం భాగవతంలో. ఇక్కడ ఏమిటంటే ఆ చిత్రకేతు సంకర్షణుడే స్తోత్రం చేశారు అని ఇప్పుడే నేనే తెలుసుకున్నాను. దండిగా తరగతి చదివినాము కానీ ఇప్పుడే తెలిసింది. ఈ చిత్రకేతు యొక్క స్తోత్రం అనేది కొంచెం శ్లోకాలు ముందు వెనక ఉంటుంది. అందుచేత మీ పారాయణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఎప్పటిలాగా చేయలేము, ముందు వెనకాల ఉంటుంది. నేను చేసేదిలాగా చూసి చేసినారంటే సులభంగా చేయొచ్చు. మళ్ళీ కొంతసారి 2-3 చదివినామంటే అది సులభంగా మనకు వస్తుంది. అలాంటి అద్భుతమైన ఈ చిత్రకేతు యొక్క ఈ స్తోత్రమును చదివి అధ్యాయం చదివి భగవంతునికి సమర్పిస్తాం. అథ షోడశోऽధ్యాయః శ్రీశుకోవాచ అథ దేవర్షిరాజన్ సంపరేతం నృపాత్మజం దర్శయిత్వేతి హోవాచ జ్ఞాతీనాం అనుశోచతాం నారదోవాచ జీవాత్మన్ పశ్య భద్రం తే
मातरं पितरं च ते सुहृदो बान्धवास्तप्ताः शुचा त्वत्कृतया भृशं कलेवरं स्वमाविश्य शेषमायुः सुहृद्वृतः भुङ्क्ष्वभोगान् पितृपत्तान् अधितिष्ठ नृपासनम्। जीवोवाच कस्मिन् जन्मनि अमी मह्यं पितरो मातरो अभवन् कर्मभिः भ्राम्यमाणस्य देवतिर्यङ्नृयोनिषु बन्धुज्ञाति अरिमध्यस्थ मित्रोदासीनविद्विषः सर्व एव हि सर्वेषां भवन्ति क्रमशो मिथः यथा वस्तूनि पन्यानि हेमादीनि ततस्ततः पर्यटन्ति नरेष्वेवं जीवो योनिषु कर्तृषु नित्यस्यार्थस्य सम्बन्धः ह्यनित्यो दृश्यते नृषु यावद्यस्य हि सम्बन्धः ममत्वं तावदेव हि एवं योनिगतो जीवः स नित्यो निरहङ्कृतः यावत् यत्रोपलभ्येत तावत् स्वत्वं हि तस्य तत् एष नित्यः अव्ययः सूक्ष्मः एष सर्वाश्रयस्वदृक् आत्ममाया गुणैः विश्वम् आत्मानं सृजति प्रभुः न ह्यस्य अतिप्रियः कश्चित् नाप्रियः स्वः परोऽपि वा एकः सर्वधियां द्रष्टा कर्तॄणां गुणदोषयोः नादत्त आत्मा हि गुणं न दोषं न क्रियाफलम् उदासीनवत् आसीनः परावरदृगीश्वरः। श्रीशुक उवाच इत्युदीर्यगतो जीवः ज्ञातयः तस्य ते तदा विस्मिता मुमुचुः शोकम् आत्मस्नेहशृङ्खलां निर्हृत्य ज्ञातयो ज्ञातेः देहं कृत्वोचिताः क्रियाः तत्यजुः दुस्त्यजं स्नेहं शोकमोहभयार्तिदं बालज्ञः व्रीडितास्तत्र बालहत्याहतप्रभाः बालहत्याव्रतं चेरुः ब्राह्मणैः यन्निरूपितं यमुनायां महाराज स्मरन्त्यो द्विजभाषितं स इत्थं प्रतिबुद्धात्मा चित्रकेतुः द्विजोक्तिभिः गृहान्धकूपात् निष्क्रान्तः सरः पङ्कादिवद्विपः कालिन्द्यां विधिवत् स्नात्वा कृतपुण्यजलक्रियः मौनेन संयतप्राणः ब्रह्मपुत्रौ अवन्दता अथ तस्मै प्रपन्नाय भक्ताय
प्रयतात्मने भगवान् नारदः प्रीतो विद्यामेतामुवाचः। ॐ नमस्तुभ्यं भगवते वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च नमो विज्ञानमात्राय परमानन्दमूर्तये आत्मारामाय शान्ताय निवृत्तद्वैतदृष्टये आत्मानन्दानुभूत्यैव न्यस्तशक्त्यूर्मये नमः। हृषीकेशाय महते नमस्ते विश्वमूर्तये वचस्युपरते प्राप्य ययेको मनसा सह अनामरूपश्चिन्मात्रः सोऽव्यान्नः सदसत्परः यस्मिन्निदं यतश्चेदं तिष्ठत्यप्येति जायते मृण्मयेष्विव मृज्जातिः तस्मै ते ब्रह्मणे नमः। यन्न स्पृशन्ति न विदुः मनोबुद्धीन्द्रियासवः अन्तर्बहिश्च विततं व्योमवत् तन्नतोऽस्म्यहम्। देहेन्द्रियप्राणमनोधियो मे यदंशविद्धाः प्रचरन्ति कर्मसु नैवान्यदा लोकमिवाप्रतप्तं स्थानेषु तत् द्रष्टृपदेशमेति। ॐ नमो भगवते महापुरुषाय महानुभावाय महाविभूतिपतये सकलसात्वतपरिवृढ निकरकरकमलकुड्मल उपलालितचरण अरविन्दयुगल परमपरमेष्ठिन् नमस्ते। श्रीशुक उवाच भक्तायै तां प्रपन्नाय विद्यामादिश्य नारदः ययौ अङ्गिरसा साकं धाम स्वायम्भुवं प्रभो। चित्रकेतुस्तु विद्यां तां यथा नारदभाषितां धारयामास सप्ताहम् अभक्षः सुसमाहितः। ततश्च सप्तरात्रान्ते विद्यया धार्यमाणया विद्याधराधिपत्यं स लेभे अप्रतिहतं नृपः। ततः कतिपयाहोभिः विद्ययेद्धमनोगतिः जगामदेवदेवस्य शेषस्य चरणान्तिकम्। मृणालगौरं शितवाससं स्फुरत् किरीटकेयूरकटित्रकङ्कणं प्रसन्नवक्त्रारुणलोचनं वृतं ददर्श सिद्धेश्वर मण्डलैः प्रभुं। तद्दर्शन ध्वस्तसमस्तकिल्बिषः स्वच्छामलान्तः करणोऽभ्ययान्मुनिः। प्रवृद्धभक्त्या प्रणयाश्रुलोचनः प्रहृष्टरोमानमदादिपूरुषम्। स उत्तमश्लोकपदाब्जविष्टरम्
ప్రేమాశ్రులేశైః ఉపమేహయన్ముహుః ప్రేమోపరుద్ధాఖిల వర్ణనిర్గమః నైవాశకత్తం ప్రసమీడితుం చిరం తతః సమాధాయ మనోమనీషయా బభాషయేతత్ ప్రతిలబ్ధవాగసో నియమ్య సర్వేంద్రియ బాహ్యవర్తనం జగద్గురుం సాత్వతశాస్త్రవిగ్రహం. చిత్రకేతురువాచ అజితజితః సమమతిభిః సాధుభిర్భవాన్ జితాత్మభిర్భవతా విజితాస్తేపి చ భజతాం అకామాత్మనాం య ఆత్మదోతి కరుణః. తవ విభవః ఖలు భగవన్ జగదుదయ స్థితిలయాదీని విశ్వసృజంస్తే అంశాంశాః తత్ర మృషా స్పర్ధంతే పృథగభిమత్యా. పరమాణుర్పరమమహతః అస్తు త్వం ఆద్యంతాంతరవర్తి త్రయవిధురః ఆదావంతే చ సత్వానాం యద్ధ్రువం తదేవ అంతరాలేపి క్షిత్యాదిభిరేష కిలావృతః సప్తభిర్దశగుణోత్తరైః ఆండకోశః యత్ర పతతి అణుకల్పః సహాండకోటికోటిభిః తదనంతః. విషయతృషో నరపశవః య ఉపాసతే విభూతిర్న పరం త్వాం తేషామాశిష ఈశా తదను వినశ్యంతి యథా రాజకులం. కామధియస్త్వయి రచితా న పరమరోహంతి యథా కరంభబీజాని జ్ఞానాత్మని అగుణమయే గుణగణతోస్య ద్వంద్వజాలాని జితమజిత తదా భవతా. యదాహ భాగవతం ధర్మం అనవద్యం నిష్కించనాయే మునయః ఆత్మారామా యముపాసతే అపవర్గాయ. విషమమతిః న యత్ర నృణాం త్వం అహమితి మమ తమేతి చ యదన్యత్ర విషమధియా రచితో యః సహ్యవిశుద్ధః క్షయిష్ణుః అధర్మబహుళః. కః క్షేమో నిజపరయోః కియానర్థః స్వపరద్రుహాధర్మేణ స్వద్రోహాత్ తవ కోపః పరసంపీడయా చ తథా ధర్మః. నవ్యభిచరతి తవేక్షా యయా హ్యభిహితో భాగవతో ధర్మః స్థిరచరసత్వకదంబేషు అపృథగ్ధియో యముపాసతే త్వార్యాః. నహి భగవన్ అఘటితమిదం త్వద్దర్శనాత్ నృణాం అఖిల పాపక్షయః. యన్నామ సకృచ్ఛ్రవణాత్ పుల్కసోపి విముచ్యతే సంసారాత్. అథ భగవన్ వయమధునా త్వదవలోక పరిమృష్టాశయమలాః సురర్షిణా యదుదితం తావకేన కథం అన్యథా భవతి.
विदितमनन्तसमस्तं तव जगदात्मनो जनैः इहाचरितं विज्ञाप्यं परमगुरोः कियदिव सवितुरिव खद्योतैः। नमस्तस्मै भगवते सकलजगत्स्थितिलयोदयेशाय दुरवसित आत्मगतये कुयोगिनां भिदा परमहंसाय। यं वैश्वसन्तमनु विश्वसृजश्वसन्ति यं चेकितानमनुचित्तय उच्चकन्ति भूमण्डलं सर्षपायति यस्य मूर्ध्नि तस्मै नमो भगवतेस्तु सहस्रमूर्ध्ने। श्रीशुक उवाच संस्तुतो भगवानेवम् अनन्तः तमभाषत विद्याधरपतिं प्रीतः चित्रकेतुं कुरुद्वः। भगवानुवाच यत् नारदाङ्गिरोऽभ्यां ते व्याहृतं मे अनुशासनं संसिद्धोऽसि तया राजन् विद्यया दर्शनाच्च मे। अहं वै सर्वभूतानि भूतात्मा भूतभावनः शब्दब्रह्म परं ब्रह्म ममोभे शाश्वती तनु। लोके विततमात्मानं लोकं चात्मनि सन्ततम् उभयं च मया व्याप्तं मयि चैवोभयं कृतं। यथा सुषुप्तः पुरुषः विश्वं पश्यति चात्मनि आत्मानम् एकदेशस्थं मन्यते स्वप्नवुत्थितः। एवं जागरणादीनि जीवस्थानानि चात्मनः मायामात्राणि विज्ञाय तद्द्रष्टारं परं स्मरेत्। येन प्रसुप्तः पुरुषः स्वापं वेदात्मनस्तदा सुखं च निर्गुणं ब्रह्म तमात्मानमवेहि माम्। उभयं स्मरतः पुंसः प्रस्वाप प्रतिबोधयोः अन्वेति व्यतिरिच्येत तज्ज्ञानं ब्रह्म तत्परम्। यदेतत् विस्मृतं पुंसः मद्भावं भिन्नमात्मनः ततः संसारयेतस्य देहाद्देहो मृतेर्मतिः। लब्ध्वेह मानुषीं योनिं ज्ञानविज्ञानसम्भवाम् आत्मानं यो न बुध्येत न क्वचित् शमम् आप्नुयात्। स्मृत्वेहायां परिक्लेशं ततः फलविपर्ययम् उभयं चापि अनीहायां संकल्पात् विरमेत् कविः। सुखाय दुःखमोक्षाय कुर्वाते दम्पती क्रियाः ततो अनिवृत्तिः अप्राप्तिः दुःखस्य च सुखस्य च। एवं विपर्ययं बुद्ध्वा नृणां विज्ञाभिमानिनाम् आत्मनश्च गतिं सूक्ष्मां
स्थानत्रयविलक्षणां दृष्टश्रुताभिः मात्राभिः निर्मुक्तः स्वेन तेजसा ज्ञानविज्ञानसन्तुष्टः मद्भक्तः पुरुषो भवेत् एतावानेव मनुजैः योगणैपुणबुद्धिभिः स्वार्थः सर्वात्मना ज्ञेयः यत्परात्मैकदर्शनं त्वमेतत् श्रद्धया राजन् अप्रमत्तो वचो मम ज्ञानविज्ञानसम्पन्नः धारयन्नाशु सिद्ध्यसि। श्रीशुक उवाच आश्वास्य भगवानित्थं चित्रकेतुं जगद्गुरुः पश्यतः तस्य विश्वात्मा ततश्च अंतर्दधे हरिः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे चित्रकेतोः परमात्मदर्शनं नाम षोडशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।